మిత్రులారా, నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. వెల్కమ్ టు ప్రము టాక్స్. కాలాలు కరిగిపోతాయి, కానీ కొందరి పేరు కాలాన్ని జయించి నిలిచిపోతుంది. ఈరోజు జూలై 9, 2025. సరిగ్గా 100 సంవత్సరాల క్రితం భారతీయ సినీ వినీలాకాశంలో ఒక ఉజ్వల నక్షత్రం జన్మించిన రోజు ఇది. అది ఎవరో కాదు, గురుదత్. భారతీయ చలనచిత్ర చరిత్రలో, హిందీ సినీ ప్రస్థానంలో తనదైన ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించుకుని 39 సంవత్సరాల వయసులోనే అందరి నుంచి అంతిమంగా వీడ్కోలు తీసుకున్న అజరామర దర్శకుడు, నటుడు, నిర్మాత, అపార కళారాధకుడు, ప్రేమికుడు గురుదత్. మానవ జీవితంలోని సంక్లిష్టత, వాస్తవికతకి, ఆదర్శానికి మధ్య సంఘర్షణ, ప్రేమ, డబ్బు, స్వార్థం, సంకుచిత మనస్తత్వాల సంక్షుభిత ప్రపంచంలో నలిగిపోయిన వ్యక్తుల జీవితాల దర్పణాలు గురుదత్ సినిమాలు. విశ్వజనీనమైన వస్తువుతో అటు క్లాసికల్ సినిమాలకు, ఇటు కమర్షియల్ సినిమాలకు మధ్య మార్గంగా గురుదత్ గొప్ప ప్రయోగాలతో సంచలనం సృష్టించాడు. అందుకే గురుదత్ క్లాసిక్ అండ్ రెబల్ హిందీ సినిమా మేకర్గా చరిత్రలో నిలిచిపోయాడు. అతని శత జయంతి సందర్భంగా ఈరోజు గురుదత్ను స్మరించుకుందాం. గురుదత్ మరణం లేని హీరో, భారతీయ సినిమా మరిచిపోలేని దర్శకుడు, తన కాలం కంటే మునుముందుకు ప్రవహించి భారతీయ సినిమాని తన వెంట తీసుకువెళ్ళి సరికొత్త కాంతి శిఖరాల మీద నిలబెట్టిన దార్శనికుడు గురుదత్. గురుదత్ అంటే ఒక మహాస్వప్నం. గురుదత్ అంటే ఒక అనంత ఊహాలోక సంచారం. గురుదత్ అంటే ఒక అద్భుత కళాత్మక ప్రయోగాత్మక జీవనానంద సంగీతం. గురుదత్ పుట్టి 100 సంవత్సరాలు, చనిపోయి 60 సంవత్సరాలు. సినిమా ప్రపంచంలో గురుదత్ బతికింది 20 సంవత్సరాలైతే ఆయన సినిమా కోసం తన సర్వశక్తిని ధారపోసి నటుడుగా, నిర్మాతగా, దర్శకుడిగా భారతీయ సినిమాకు రోల్ మోడల్గా నిలిచిన కాలం కేవలం 10 సంవత్సరాలే అని చెప్పాలి. ఇంత తక్కువ కాలంలో భారతీయ సినిమా బతికినంతకాలం తాను కూడా బతికే ఉండేలా అద్భుత సృష్టి చేసిన కళా తపస్వి గురుదత్. అందుకే ఇప్పటికీ గురుదత్ సినీ ఇండస్ట్రీలో నిత్య స్మరణీయుడిగా నిలిచాడు. 1925 జూలై 9న బెంగళూరులో పుట్టి తరువాత బెంగాల్లో పెరిగి బొంబాయిలో స్థిరపడిన గురుదత్ చిన్ననాటి జీవితం ఆర్థిక ఇబ్బందులు, ఒడిదుడుకులతో సాగినదే. దేవానంద స్నేహం గురుదత్కి సినీ మహావిశ్వప్రవేశానికి కవాటాలు తెరిచింది. 1944లోనే కొరియోగ్రాఫర్గా గురుదత్ సినీ జగత్తులో ప్రవేశించాడు. అయితే దేవానంద్ నిర్మించిన నవకేతన్ కంపెనీలో తొలిసారి దర్శకత్వం వహించే అవకాశం మాత్రం 1951లో గురుదత్కు లభించింది. అక్కడి నుంచి 1962లో ఆయన నిర్మించిన సాహెబ్ బీబీ ఔర్ గులాం సినిమా వరకు ఆ 11 ఏళ్ల కాలంలో గురుదత్ లెగసీ ఇండియన్ ఇండస్ట్రీలో ఒక సునామీ సృష్టించింది. 1951లో దేవానంద్ హీరోగా గురుదత్ మొదటిసారి దర్శకత్వం వహించిన బాజీ సినిమా సందర్భంగా అప్పటికే మంచి సింగర్గా పేరు తెచ్చుకున్న గాయని గీతారాయితో పరిచయం ప్రణయంగా మారి పరిణయంగా నిలిచింది. గురుదత్తో వివాహం తర్వాత గీతారాయ్ గీతాదత్ అయింది. తరువాత గురుదత్ క్రమంగా వేగంగా ఎదిగాడు. జాల్, ఆర్పార్, మిస్టర్ అండ్ మిసెస్ 55, సిఐడి లాంటి సినిమాలు గురుదత్ కెరియర్లో విజయ శిఖరాలు అందుకోవడానికి అద్భుత సోపానాలుగా నిలిచాయి. 1957లో గురుదత్ నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన మహోన్నత సినిమా ప్యాస అఖండ విజయం సాధించి గురుదత్కు విశ్వవిఖ్యాతిని సమకూర్చింది. ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా ప్రతిసారి అప్పుడే కొత్తగా చూస్తున్న అనుభవం కలుగుతుంది. నిజాయితీపరుడైన, స్వచ్ఛమైన, అద్భుతమైన ఒక కవికి స్వార్థపరులతో నిండిన ప్రపంచానికి మధ్య జరిగిన సంఘర్షణను ఆ కాలానికే కాదు, ఈ కాలానికి కూడా అత్యంత ఉత్తేజభరితంగా గురుదత్ ఈ సినిమాని నిర్మించాడు. గురుదత్ నటనా దర్శక కౌశలం, వికే మూర్తి ఫోటోగ్రఫీ విచిత్ర విన్యాసం, సాహిర్ లూధియాన్వి పాటల మాయాజాలం, అబ్రార్ అల్వి మాటల మాంత్రిక శక్తి అన్నీ కలిసి ప్రపంచంలో 100 గొప్ప సినిమాలలో ఇప్పటికీ ఒక్కటిగా ప్యాస నిలిచింది. టైమ్స్ మ్యాగజైన్లో 100 ప్రపంచ గొప్ప సినిమాలలో ఒకటిగా నిలిచిన ఏకైక హిందీ సినిమా ప్యాస. 1959లో గురుదత్ నటించిన,
నిర్మించి దర్శకత్వం వహించిన మరో గొప్ప సినిమా కాగజ్ కే ఫూల్. తాను వివాహమాడిన స్త్రీకి తన సహనటితో నిండిన ప్రేమకి మధ్య నలిగిన ఒక గొప్ప దర్శకుని విషాద గాథ ఈ సినిమా. ఇది గురుదత్ ఆత్మకథ అని ఇప్పటికీ చెప్పుకుంటారు. సిఐడి సినిమా నుంచి గురుదత్ చివరిగా నిర్మించిన సాహిబ్ బీబీ ఔర్ గులాం వరకు అతని నీడలా హీరోయిన్ పాత్రలో వహీదా రెహమాన్ గురుదత్ సినీ జీవితమంతా అల్లుకుని ఉంటుంది. అతని నిజ జీవితాన్ని కూడా ఆమె అందని ఆకాశంగా ఆక్రమించినట్టు అతని సన్నిహితులతో పాటు చాలామంది నమ్మకం. వహీదా పట్ల గురుదత్ ఫలించని ప్రేమ ప్రకటనే ఈ సినిమా అని చాలామంది భావిస్తారు. అయితే ఈ సినిమా అప్పుడు బాక్సాఫీసు దగ్గర విఫలమైంది. కానీ గురుదత్ మరణానంతరం ప్రపంచంలో పేరు పొందిన దర్శకుల మన్ననలు పొందింది. ఇప్పటికీ అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవాలలో ప్రదర్శింపబడుతుంది. గురుదత్కు అఖండ ఖ్యాతి తెచ్చిన సినిమాలలో ఒకటిగా కాగజ్ కే ఫూల్ కూడా నిలిచింది. కాగజ్ కే ఫూల్ వైఫల్యం తరువాత గురుదత్ ఇక దర్శకత్వం వహించలేదు. అయితే ఆయన నిర్మాతగా ఉన్న సినిమాలలో చరిత్ర సృష్టించిన 2 సినిమాలు ప్రముఖంగా చెప్పుకోవాలి. ఒకటి 1960లో వచ్చిన చౌదవీ కా చాంద్, 2 1962లో వచ్చిన సాహిబ్ బీబీ ఔర్ గులాం. ఇద్దరు స్నేహితుల మధ్య అపారమైన స్నేహం ఒకరి ప్రాణత్యాగానికి దారితీసిన మహోదాత్త ప్రణయ విషాద స్నేహగాథ చౌదవీ కా చాంద్. వహీదా అమాయకపు అందానికి, గురుదత్ నటనలోని ఆత్మ సౌందర్యానికి అద్దం పట్టిన గొప్ప సినిమా ఇది. ఇక సాహిబ్ బీబీ ఔర్ గులాం బ్రిటిష్ కాలపు భూస్వామి యుగ అవశేషాల నేపథ్యంలో రాజరికపు కుటుంబాల స్త్రీలు అనుభవించే మనోవేదన, సంఘర్షణ అద్భుతంగా చిత్రీకరించిన సినిమా సాహిబ్ బీబీ ఔర్ గులాం. ఈ సినిమాకు గురుదత్ నిర్మాత. ఇందులో మీనాకుమారి మన యుగయుగాల సౌందర్య తృష్ణను తీర్చడానికి వచ్చిన స్వప్న లోకాల దేవతలా సాక్షాత్కరిస్తుంది. మీనాకుమారి కళ్ళ నుంచి కాళ్ళ దాకా కురిపించిన అభినయ వెన్నెల వెలుగులో తడిసి ముద్దవ్వని ప్రేక్షకులు ఉండరు. వహీదా, గురుదత్ కూడా తమ సహజ నటనతో ప్రాణం పోశారు. గురుదత్ ఈ సినిమాకు నిర్మాతగానే ఉన్నప్పటికీ ఈ సినిమా విజయం వెనుక అతని దర్శకత్వ ప్రతిభ కూడా సంపూర్ణంగా ఉందని ఇప్పటికీ సినీ విమర్శకుల, గురుదత్ అభిమానుల అభిప్రాయం. సాహిబ్ బీబీ ఔర్ గులాం అద్భుత విజయం సాధించిన 2 ఏళ్లకే, అంటే 1964 అక్టోబర్ 10 నాడు గురుదత్ తన జీవితాన్ని బలవంతంగా ముగించుకున్నాడు. కారణాలు ఎవరెవరు ఏవేవో చెప్తారు. మద్యంలో ఎక్కువ స్లీపింగ్ పిల్స్ కలిపి తీసుకోవడం వల్ల చనిపోయాడని కొందరు, అతను అసలు చనిపోవడానికి అతను తీసుకున్నాడని కొందరు అంటారు. ఆత్మహత్య ప్రయత్నం అంతకుముందు కూడా 1-2 సార్లు గురుదత్ చేసుకున్నట్టు అతని బయోగ్రఫీ చదివితే తెలుస్తుంది. ఏది ఏమైనా గురుదత్ నిర్మించిన సినిమాలలో హీరో విషాదాంత నాయకుడు. గురుదత్ కూడా జీవితంలో విషాదాంత నాయకుడిగానే మిగిలిపోయాడు. అయితే గురుదత్ సృష్టించిన హీరోయిన్లు మాత్రం రెబల్ అండ్ ఇండిపెండెంట్ క్యారెక్టర్ ఉన్నవాళ్ళు. అందుకే గురుదత్ నిర్మించిన, దర్శకత్వం వహించిన, నటించిన ఆ అద్భుత చలన చిత్రాలు భారతీయ సినిమా ప్రస్థానానికి ముందుండి దారి చూపించే మహోన్నత కాంతి కెరటాలుగా చెప్పుకోవాలి. ఆయన తీసుకున్న కథలు ఆనాటికి ఈనాటికి విప్లవాత్మకమే. వాటిని మలిచిన తీరు విప్లవాత్మకమే. కథ, కథనం, ఫోటోగ్రఫీ, పాట, మాట సమస్తం ప్రయోగాత్మకమే. అందుకే గురుదత్ శత జయంతి సందర్భంగా ఆ నిత్య యువకునికి ఘనమైన నివాళి సమర్పిద్దాం. మరొకసారి ఆయన సినిమాలన్నీ చూడండి, యూట్యూబ్లో దొరుకుతున్నాయి. ఆయన సినిమాలలో ముఖ్యమైన సినిమాలను గురుదత్ శత జయంతి సందర్భంగా ఇప్పుడు కలర్ కూడా చేసి అంతర్జాతీయంగా ప్రదర్శిస్తున్నారు. మరొకసారి వీక్షించండి. అంతులేని తాదాత్మ్యతను కాసిన్ని కన్నీళ్లలో కలిపి అనుభవించండి. ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. గురుదత్ సినిమాలు చూడడం మాత్రం మర్చిపోవద్దు సుమా. అదొక జన్మజన్మల అనుభవం. థ్యాంక్ యూ.